ఈరోజు మనము శ్రీల ప్రభుపాదుల వారిచే వచించబడినటువంటి శ్రీమద్ భాగవతంలో మొదటి స్కందము 4వ అధ్యాయము 12వ శ్లోకం నుంచి చర్చించుకుంటున్నాం. భౌతిక ప్రపంచంలో 2 రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు అని మనం నేర్చుకున్నాం. ఆ 2 రకాలైనటువంటి వ్యక్తులు ఇంతకుముందు అధ్యాయంలో స్పష్టంగా వివరించబడింది. సురులెవరు, అసురులెవరు అనేటువంటిది వివరించి చెప్పబడింది. అంతేకాకుండా సురులలో ఉండేటువంటి సురులు అంటే దేవతలు భగవద్భక్తిని అంగీకరించి భగవంతుని ఆదేశానుసారంగా జీవితాన్ని కొనసాగించేవారు భక్తియుక్త సేవలో నిమగ్నమైనటువంటి భగవద్భక్తులు వారు సురులు అన్నారు. అసురులు అంటే దానికి విరుద్ధమైన వారు. అలాగా సురుల అసురుల యొక్క వివరణను అందజేస్తూ భగవంతుని ఆజ్ఞలని దూషించే వాళ్ళు యథేచ్ఛగా తమకు నచ్చినట్టుగా జీవించే వాళ్ళని అసురులు అంటారు అని స్పష్టంగా చెప్పారు. సో దాన్ని బట్టి మనం ఒకటి జాగ్రత్తగా గమనించాలి ఏమిటంటే 2 రకాల విధానాలని ఇక్కడ అవలంబించారు. ఒకటి వేద శాస్త్రాలకి సంబంధించినటువంటి అవగాహన, దాంట్లో భౌతిక విధి విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా వ్యాఖ్యానించారు ఇక్కడ. అంటే ఏంటంటే వేదశాస్త్రాలకి అనుగుణంగా జీవించేటువంటి వ్యక్తులు, దానిని ధిక్కరించి జీవించేటువంటి వ్యక్తులు, వేదశాస్త్రాలకి అనుగుణంగా జీవించే వ్యక్తులు కూడాను భౌతిక ఇంద్రియ తృప్తిలో నిమగ్నమై ఉండవచ్చుగాక. కానీ ఆ భౌతికమైన కోరికలని వాళ్ళు భగవంతుడి ఆదేశానుసారంగా వేదానుగుణంగా కొనసాగిస్తారు. అలా చేసినప్పుడు అలాంటి జీవాత్మ యొక్క, అలాంటి వ్యక్తి యొక్క జీవితము అభ్యున్నత స్థానానికి పయనిస్తుంటుంది. దానికి విరుద్ధంగా ప్రవర్తించే వ్యక్తులు అధమ స్థితిలోకి వెళ్తారు అని చెప్పారు. చూడండి, జాగ్రత్తగా గమనించే అసురులలో కూడా కోరికలు అవన్నీ ఉన్నాయి. సురులు అని పిలువబడుతున్న వాళ్ళలో కూడాను, బద్ధజీవులైన వాళ్ళలో కూడాను, వేదశాస్త్రాలని స్వీకరిస్తున్న వ్యక్తులు కూడాను కోరికలను కలిగి ఉన్నారు. భౌతికమైన కోరికలను కలిగి ఉన్నారు. కానీ ఆ భౌతికమైన కోరికలను ఎలా తీర్చుకుంటున్నారు? వేదశాస్త్రాల్లో చెప్పిన సిద్ధాంతాలకి అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తూ భౌతిక కోరికలను తీర్చుకుంటున్నారు. అలా తీర్చుకోవడం ద్వారా మెల్లమెల్లిగా ఈ భౌతిక బంధనాల నుంచి ముక్తి కాగలుగుతారు. ఎందుకంటే వేదశాస్త్రాలు అలా ప్రవచించబడ్డాయి. ఎందుకంటే ఎవరినైనా కూడాను భౌతిక జీవిత విధానంలో జీవిస్తున్న వ్యక్తుల్ని ఒక్కసారిగా వాటినన్నీ త్యజించి భగవద్భక్తిలో స్థిరపడమని, లేకపోతే సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం సర్వ పాపేభ్యో మోక్షేశామి మాష్ట అని భగవంతుడు చెప్పాడు. కాబట్టి అన్నిటినీ వదిలేసి భగవద్భక్తిలో స్థిరపడండి అంటే వాళ్ళు ఆ స్థితిని పొందరు. అది అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. చాలా స్వల్పమైన వ్యక్తులు మాత్రమే స్వీకరించగలరు. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధః అతతం యపి సిద్ధానాం కశ్చిన్మాం యోతి తత్వత. కోటాను కోట్ల మంది వ్యక్తులలో మనుష్యానాం సహస్రేషు, కోటాను కోట్ల మంది వ్యక్తులలో ఒకరు ఆధ్యాత్మిక చింతన వైపు ఆసక్తిని కనబరుస్తారు. అలా కనబరిచిన వ్యక్తుల్లో అనేకులలో ఒకరు దానిని స్వీకరించే ప్రయత్నం చేస్తారు. సో భగవద్భక్తిని స్వీకరించడం అనేటువంటిది అంత సులభమైన విషయం కాదు. భక్తులుగా మారడము అనేటువంటిది చాలా ఉన్నతమైన స్థితి. మానవ జన్మలో కాదు, జీవాత్మ యొక్క భౌతిక పరిణతిలో అత్యున్నతమైన స్థితి ఏమిటి అంటే భగవద్భక్తిలో స్థిరపడడము. భౌతిక ప్రపంచంలోని అన్ని రకాలైనటువంటి క్లేశాల నుంచి ముక్తుడు అయినప్పుడు మాత్రమే, అన్ని రకాల అనుభవాల నుంచి అతీతుడు కావాలనుకున్నప్పుడు మాత్రమే
జీవాత్మ ఆ స్థితిని భక్తి మార్గంలోకి వస్తుంది. బహూనాం జన్మనామంతే జ్ఞానవాం మాం ప్రపంచతే వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. అందుకనే భగవద్భక్తిని ఎప్పుడు కూడా తేలికగా తీసుకోవడానికి వీలేదు. అది సులభంగా వచ్చేది కాదు. కానీ ఇందాక మనం చెప్పుకున్నాం కదా! కానీ ఆ భగవద్భక్తిని పొందాలి అంటే అది సులభమైంది కాదు. భౌతిక జీవితంలో జీవిస్తున్న వ్యక్తులందరూ కూడాను ఆహార, నిద్ర, భయం, ఐదూనాలు అనేటువంటి ప్రక్రియల్లో నిమగ్నమై ఉన్నారు కాబట్టి భగవద్భక్తిని అంత తేలికగా వాళ్ళు స్వీకరించలేరు. అందుకని వేద శాస్త్రాలు ఏమని చెప్తున్నాయి? జీవించే మానవ శరీరంలో ఉన్నప్పుడు జీవాత్మ జీవించే జీవన విధానాన్ని అది నిర్దేశించి చెబుతుంది. మానవ జీవితాన్ని కొనసాగించడానికి మనకి ఇవ్వబడినటువంటి మాన్యువల్ జీవించే విధానాన్ని చెప్పేది శ్రీమద్ భగవద్గీత, శ్రీమద్ భాగవతము. వేద శాస్త్రాలకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగిస్తూ కొన్ని జన్మలెత్తిన తరువాత ఎప్పటికో వ్యక్తి ఉన్నతమైన స్థితికి చేరుకొని భక్తి మార్గంలోకొస్తారు. అలాంటి వ్యక్తులు భౌతిక ప్రపంచంలో ఎందుకు జీవిస్తారు? భక్తియుక్తమైన సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తులు నిజమైన సంక్షేమం కోసము, సాంఘిక సంక్షేమము అంటారే, ఇతరుల యొక్క ఆనందం కోసం వాళ్ళు జీవిస్తారు. మనం దీనికి సంబంధించి చాలా సార్లు చర్చించుకొని ఉంటాము. సాంఘిక సంక్షేమం అంటే ఏమిటి? వ్యక్తులకు భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని అందించడమే నిజమైన సాంఘిక సంక్షేమము. మిగిలినవన్నీ కూడాను తాత్కాలికమైనవి, సూపర్ఫిషియల్. చూడడానికి మాత్రమే సంక్షేమంలా కనిపిస్తాయి కానీ దానివల్ల ప్రయోజనం లేదు. చక్కెర వ్యాధితో బాధపడుతున్నటువంటి శిశువుకి చాక్లెట్లు ఇవ్వకూడదు, తీపి పదార్థాలు ఇవ్వకూడదు. అజ్ఞానంతోని వాడు నాకు ఆ తీపి పదార్థం కావాలని ఏడిస్తే ఒక్కొక్కసారి తల్లిదండ్రులు కానీ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ తీసుకొచ్చి వాడికి చాక్లెట్ కొనిచ్చేస్తారు. కానీ వైద్యుడు అనుకోండి, పరిజ్ఞానం అంతా ఉంది, వీడి ఆరోగ్యం చాలా ముఖ్యం అనుకున్నటువంటి వైద్యుడు వాడు ఏది చేస్తున్నా కూడాను వాడికి చాక్లెట్ ఇవ్వడు. వాడికి చెప్పే ప్రయత్నం చేస్తాడు వాడికున్న వ్యాధి ఏమిటో. తెలియకపోతే మభ్యపెట్టైనా కూడాను వాడికి తీపి పదార్థం తినకుండా చూస్తాడు. ఎందుకంటే వైద్యుడికి పరిజ్ఞానం ఉంది. ఈ శిశువు తీపిని స్వీకరిస్తే తన ఆరోగ్యాన్ని ఇంకా కూడా క్షీణింపజేసుకుంటాడు అని తెలుస్తుంది. అదేవిధంగా భక్తుడైన వాడు వ్యక్తులకి ఎలాంటి పరిజ్ఞానాన్ని ఇస్తాడు అంటే నిజమైన సాంఘిక సంక్షేమం ఏదో ఆ సంక్షేమాన్ని మాత్రమే చేస్తాడు. ఆహారానికి అలమటిస్తున్నాడని ఏదో పాపభూయిష్టమైన ఆహారాన్ని ఇవ్వడము, లేకపోతే భౌతికమైనటువంటి సంపదలను సమకూర్చడానికి ఏవో వాటి సౌకర్యార్థము పాకులాడడము చేయడు. ఎందుకనంటే జీవుని యొక్క సంపూర్ణ సంక్షేమం ఎక్కడుంది అంటే భగవంతుని ఆజ్ఞను శిరసావహించినప్పుడు, భగవంతుని ఆదేశాల ప్రకారంగా జీవితాన్ని కొనసాగించినప్పుడు సంక్షేమం అనేటువంటిది మన ప్రయత్నం లేకుండానే వచ్చేస్తుంది. ఇట్స్ ఎ బై ప్రోడక్ట్. మనం ఒక పని చేస్తుంటే మనకు తెలియకుండానే కొన్ని వచ్చేస్తూ ఉంటాయి చూడండి. అలాగా మనం భగవద్భక్తిలో స్థిరపడ్డప్పుడు ఈ సంక్షేమం అనేటువంటిది ఎలాంటి ప్రయత్నం లేకుండానే వచ్చేస్తుంది. వాళ్ళకి నిజమైన సంక్షేమం అంటే అది. సంక్షేమము అనేటువంటి కార్యక్రమాన్ని చేయాలి అంటే మనకి మన సమస్య ఏమిటో తెలియాలి కదా! మన సమస్య భౌతిక ప్రపంచంలో జన్మ మృత్యు జరావ్యాధి చక్రము. సో, ఇక్కడ శౌనకాది మునులు ఒక ప్రశ్న అడుగుతున్నారు. పరీక్షిత్ మహారాజు చాలా గొప్ప భక్తుడు. ఎలాంటి భక్తుడు అంటే కేవలము భగవంతుని యొక్క కార్యక్రమం కోసమే తాను జీవిస్తున్నటువంటి వ్యక్తి. ఎవరైనా అడగొచ్చు, అదేంటండి ఆయన రాజు కదా! భగవంతుని కార్యక్రమం ఏమిటి? రాజుగా విలాసాన్ని అనుభవిస్తున్నారు. కాదు, పరీక్షిత్ మహారాజు రాజ్యాన్ని వేద శాస్త్రాలకి అనుగుణంగా పరిపాలిస్తున్నాడు.
వేదశాస్త్రాలకి అనుగుణంగా పరిపాలించడము అంటే వ్యక్తి భగవంతుని యొక్క ప్రాతినిధ్యం వహించడం. నిజానికి రాజు అంటే ఎవరు? భూపతి అంటారు రాజుని. భూమి యొక్క పతి, భూమికి అధికారి, భూమికి భర్త అని. దాని అర్థం ఏమిటి? రాజు అనేటువంటి వ్యక్తి వేదశాస్త్రాలకి ప్రాతినిధ్యం వహించాలి. వేదశాస్త్రాలకి అనుగుణంగా రాజ్యపాలన చేయాలి. వేదశాస్త్రాలు ఎవరితో చెప్పబడ్డాయి? భగవంతునితో చెప్పబడ్డాయి. కాబట్టి రాజు భగవంతునికి ప్రతినిధి. అందుకనే గౌరవించవలసినటువంటి, పూజించవలసినటువంటి వ్యక్తుల్లో భౌతిక ప్రపంచంలో రాజును ప్రజలందరికీ తండ్రిగా పరిచయం చేస్తారు. ఒక తండ్రిని ఎలా గౌరవిస్తామో రాజును కూడా అదేగా గౌరవించాలి. అలాగే రాజు ప్రజలందరినీ ఎలా చూడాలి? మనకి చాలా చాలా చోట్ల మనం చదువుతాం, కన్న బిడ్డల వల్ల చూడవలెను. ఎందుకనంటే ప్రజలు అంటే ఏమిటి అంటే రాజు యొక్క ఆధీనంలో ఉన్నవాళ్ళు. సరైన విజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి, భక్తి మార్గంలో స్థిరపడినటువంటి రాజు ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఆ విషయం అవగతమవుతుంది. అందుకని ఆయన ఏం చేస్తారు? ప్రజలందరికీ కూడాను శాశ్వతమైనటువంటి సంక్షేమం ఏదైతే ఉందో దాని ప్రకారంగా అది లభింపజేయడానికి కావలసిన పరిస్థితులన్నీ కల్పిస్తారు. చూడండి, భగవంతునికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజు ఎవరైతే ఉన్నారో వేదశాస్త్రాలకు అనుగుణంగా రాజ్యపాలన చేస్తారు. వేదశాస్త్రాల యొక్క సారము తెలిసిన వ్యక్తి అయి ఉంటాడు. తద్వారా ఏం చేస్తారు? ప్రజలందరూ కూడాను భగవద్భక్తి వైపు ఉండేలాగా చూస్తారు. దానికి కావలసిన పరిసరాల్ని సమకూరుస్తారు. దానివల్ల ఏం జరుగుతుంది? భౌతికమైనటువంటి కోరికలు, భౌతికమైనటువంటి ఇచ్చ, భౌతికమైన జీవన విధానానికి కావలసినటువంటి భౌతికమైనటువంటి వనరులన్నీ కూడా సమకూరుతాయి. యజ్ఞాత్ భవంతి పర్జన్యో, పర్జన్యో అన్న సంభవ. యజ్ఞం ద్వారా అన్నం ఉద్భవిస్తుంది. ఆ యజ్ఞం ద్వారా వర్షం పడుతుంది. వర్షం ద్వారా అన్నం ఉద్భవిస్తుంది అని చెప్పారు. అందుకని నిజమైన రాజు, భగవంతుడికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజు ఆ కార్యక్రమాలని ప్రజలంతా నిర్వహించేలాగా, ఆ యజ్ఞయాగాదులని ప్రజలందరూ కూడా స్వీకరించి పాటించేలాగా చూస్తాడు. అది నిజానికి మనము ప్రపంచంలో ఏ వ్యక్తికైనా ఇవ్వగలిగినటువంటి ఉత్తమమైన సంక్షేమ కార్యక్రమము. మనం ఎవరికైనా మంచి చేయాలి అనుకుంటే అత్యున్నతమైన మంచి ఏదైనా ఉంది అంటే భగవద్భక్తిని వాళ్ళకి ఇవ్వడము. అందుకని మనం ఇందాక ఉదాహరణలో చెప్పుకున్నామే, అజ్ఞానంతో ఏడుస్తూ తనకున్న వ్యాధి కూడా తెలియకుండా తీపి పదార్థం కావాలి అని ఏడుస్తున్నాడే, అలాంటి వాడికి తీపి పదార్థాన్ని సరఫరా చేయడము బాహ్యంగా చూస్తే చాలా ఉన్నతమైన పని చేశారు. వాడు కింద మీద పడి ఏడ్చేస్తున్నాడు. కళ్ళ నుంచి, నోటి నుంచి, ముక్కులోంచి ధారాపాతంగా కారిపోతున్నాయి. అన్ని ఏకమైపోయిన స్థితిలో వాడు ఏడుస్తున్నాడు. అలాంటి వాడికి వెళ్ళి మీరు చాక్లెట్ ఇచ్చాడు, వాడు అందరూ ఏడుపు మానేశాడు, హ్యాపీగా చప్పరిస్తున్నాడు. ఓ వండర్ఫుల్ జాబ్, ఓ ఎంత గొప్ప సేవ చేశారు. చాలా ఏడుస్తున్న వాడికి ఇచ్చారు. కానీ మీకు విషయం తెలియదు ఏమిటి అంటే వాడికి చక్కెర వ్యాధి ఉంది. వాడికి తినకూడదు స్వీట్స్. ఈ భౌతిక ప్రపంచంలో చేసే క్షేమ కార్యక్రమాలు అని ఏవైతే చేస్తూ ఉంటామో అవన్నీ కూడా చక్కెర వ్యాధి ఉన్నవాడికి తీపి పదార్థం ఇవ్వడం లాంటిదే. దాన్ని మనం జాగ్రత్తగా అవగతం చేసుకోవాలి. ఇప్పుడు చక్కెర పదార్థం ఉన్నవాడికి, చక్కెర వ్యాధి ఉన్నవాడికి తీపి పదార్థం ఇచ్చారనుకోండి, వాడి వ్యాధి ఇంకా దృఢపడడానికి, ఇంకా పరిణతి చెందడానికి మనము కారణభూతులం అయ్యాం. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచంలో సరైన పరిజ్ఞానం లేకుండా వేదశాస్త్రాలకు విరుద్ధంగా ఇచ్ఛానుసారంగా మన ఇచ్చ ప్రకారంగా సహకారము అనే పేరుతోని వ్యక్తులకి ఏదో రకమైనటువంటి ఉపలబ్ధిని కల్పించడము అనేటువంటిది వారిని భగవంతునికి దూరం చేయడము, మనం కూడా వారి భగవంతునికి దూరం అవడానికి కారణభూతం అవడము అవుతుంది. కానీ మహారాజు పరీక్షిత్ అలాంటి వ్యక్తి కాదు. భగవంతుడైన శ్రీకృష్ణుడికి ప్రాతినిధ్యం వహిస్తూ తన స్వార్థ చింతన లేకుండా
మహారాజు అయినా సరే స్వార్థ చింతన లేకుండా కూడాను నేటి రాజకీయ నాయకులలాగా కాకుండా తాను తన కుటుంబము బాగుంటే చాలు అనేటువంటి ధోరణి కాకుండా పరీక్షిత్ మహారాజు తన ప్రజలందరినీ కూడాను కుటుంబంగా అనుకున్నాడు. తాను భగవంతుని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తిని భగవత్ సేవకుడిని అనే భావనలో ఉన్నాడు. ఎందుకంటే పరీక్షిత్ మహారాజు చాలా గొప్ప భక్తుడు. అంత గొప్ప భక్తుడు కాబట్టే ఈ భౌతిక అన్నిటి నుంచి కూడాను విముక్తుడై ఉన్నాడు. అందుకని ఇక్కడ శౌనకాది మునులు అడుగుతున్నారు. అంతటి గొప్ప భక్తుడు, భగవత్ సేవలో నిమగ్నమైనటువంటి వ్యక్తి, స్వార్థ చింతన లేనటువంటి వ్యక్తి, తన జీవితాన్ని ప్రజా సంక్షేమం కోసం వినియోగిస్తున్నటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఎందరో ఆశ్రయించి ఉన్నారు. ప్రజలందరూ పరీక్షిత్ మహారాజుని ఆశ్రయించి ఉన్నారు. మరి అలాంటి వ్యక్తి ఈ శరీరాన్ని ఎందుకు వదిలేయాలనుకున్నారు అనేటువంటిది శౌనకాది ఋషుల యొక్క ప్రశ్న. భక్తుడైన వ్యక్తిలో అన్ని సుగుణాలు ఉంటాయని మనము ఇంతకుముందు కూడా చెప్పుకున్నాము. సుగుణాల కోసం ప్రత్యేకంగా ప్రయత్నించవలసిన అవసరం లేదు. భక్తియుక్త సేవనంలో నిమగ్నమై దాంట్లో స్థిరపడి ఉన్నామనుకోండి, సుగుణాలు వాటంతటవే ప్రభావితం చెందుతాయి మనలో. అది ఎవరో చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనమే భక్తియుక్త సేవని స్వీకరించినప్పుడు మనలో కలిగే మార్పులను మనం చూడవచ్చు. సంక్షేమము అనే పదానికి సరైన అర్థం తెలిసినప్పుడు మాత్రమే సంక్షేమ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలి. ఇందాక మనము ఈ ఉదాహరణ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే నాకు ఈ క్షణంలో ఆ ఉదాహరణ తట్టిందో నాకు తెలీదు. ఆల్గో సుశీల ప్రభుపాద్ చక్కెర వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి తీపి పదార్థాలంటే చాలా ఇష్టంగా ఉంటుంది. చిన్నపిల్లలే కాదు, పెద్దవాళ్ళని కూడా నేను గమనించాను. తీపి పదార్థాలంటే ఎంత వ్యామోహం ఉంటుందంటే, ఎంత తినాలనే కోరిక ఉంటుందంటే వాళ్ళకి, కుటుంబ సభ్యులు దాన్ని దాచిపెడితే కూడాను అర్ధరాత్రులు అపరాత్రులు లేచి దాన్ని వెతుక్కొని తిన్న వాళ్ళ గురించి కూడా మనకి తెలుసు. అంతటి ఆకాంక్ష ఉంటుంది. కానీ కుటుంబ సభ్యులు వాటిని దాచేసి ఆ వ్యక్తికి ఎందుకు ఇవ్వలేరు? ద్వేషమా? పగ? కోపమా? కాదు. ఆ వ్యక్తి సంక్షేమాన్ని ఆకాంక్షిస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి ఇవ్వలేదు. కానీ పరిజ్ఞానం ఏది లేని వాళ్ళు ఇంటికి వచ్చేసారు, అతిథిగా వచ్చారు, చూశారు, చుట్టూ చూశారు, దాచుకొని తింటున్నారు. ఇదేంటి సంకుచిత స్వభావము? దాచుకొని తినడం ఏమిటి? అది ఎలా సాధ్యమవుతుంది? మీరు భక్తులు కదా, మీరు వీళ్ళందరికీ ఎందుకు సహాయం చేయట్లేదు? ఎందుకు? మీరు సంకుచితులా భక్తులంటే? మీరు కుటుంబ సభ్యులు కదా. తీపి పదార్థాలని మీ కుటుంబ యజమాని అనుకోండి, వచ్చిన వ్యాధి ఉన్న వ్యక్తి కుటుంబానికి పెద్ద అనుకోండి, అలాంటి వ్యక్తి దగ్గర అన్ని దాచుకొని తింటున్నారు. కుసంస్కారులు. నిజంగా అదేనా వాళ్ళు చేస్తున్నది? కాదు. కుటుంబ యజమాని యొక్క సంక్షేమాన్ని స్వచ్ఛమైన హృదయంతో ఆకాంక్షిస్తున్నటువంటి వ్యక్తులు. అదేవిధంగా భక్తులైన వాళ్ళు ఈ భౌతికమైనటువంటి కార్యక్రమాలలో ఎందుకు భాగస్వాములు కారు అంటే, అది తాత్కాలికమైనది. దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా వ్యక్తులకు చేకూరదు. అలా ఎవరైనా అంటే వెంటనే చెప్పొచ్చు, మీరు చెప్పిన ఉదాహరణ బాగుంది, కానీ ఆకలితో అలమటిస్తున్నటువంటి వ్యక్తికి ఆహారం ఇవ్వకుండా హరినామాన్ని జపించమంటే అతను ఎలా చేయగలడు? చేయలేడు. నిజమే. భక్తులకి ఆ పరిజ్ఞానం ఉంటుంది. అందుకని వాళ్ళకి ఆహారాన్ని అందిస్తారు. ఇలాగా ప్రసాద రూపంలో వాళ్ళకి కావలసిన ఆహారాన్ని అందిస్తారు. దీనికి సంబంధించి చాలా చాలా చోట్ల చాలా ప్రశ్నలు ఉదయిస్తూ ఉంటాయి. వ్యక్తులకి ఏ రకమైన సహకారం నిజమైన మనం సహకారం చేయడము అంటే మన ఇష్టానుసారంగా చేయడం కాదు. మన బుద్ధికి తోచినది చేస్తే అది సహకారం కాదు.
మనం నేర్చుకున్నాము. మన ఇంద్రియాలతో ఆలోచించే విధానం ఎలా ఉంటుంది అంటే, చాలా సార్లు మన ఇంద్రియాలు అపరిపక్వమైనటువంటివి, సంపూర్ణత లేనటువంటివి. ఇంపర్ఫెక్ట్ సెన్సెస్. మనము భ్రమకి గురయ్యేటువంటి తత్వం ఉన్నటువంటి జీవాత్మలమే. భౌతిక ప్రపంచంలో, బద్ధ జీవితంలో ఉన్నప్పుడు భ్రమలకి గురి అవుతుంటాము. ఆ భ్రమల మూలంగా అపరిపక్వమైనటువంటి ఇంద్రియాలతో ఆలోచించి సరి అనేదేదో నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తాం. కానీ ఈ భక్తుడైన వాళ్ళు ఏం చేస్తారు? తమ ఇంద్రియాల ద్వారా వచ్చిన పరిజ్ఞానం కాకుండా వేదశాస్త్రాలని ఆధారంగా తీసుకొని దాని ప్రకారంగా జీవితాన్ని కొనసాగిస్తారు. అలా కొనసాగించినప్పుడు వ్యక్తులకు ఏది సంక్షేమమైనటువంటిదో స్పష్టంగా తెలుస్తుంది. ఉపరితలంగా కనిపించేటువంటి పరిజ్ఞానంతోని వ్యక్తులు చెప్పేటువంటి సాకులు, వివరాలని వాళ్ళు ఖండించగలుగుతారు. దాంట్లో లోపాన్ని గ్రహించగలుగుతారు. రాజు అనేవాడు ప్రజలందరి యొక్క సంపూర్ణమైనటువంటి వెల్ఫేర్ అంటే సంపూర్ణ సంక్షేమాన్ని ఆకాంక్షిస్తారు. వ్యక్తుల యొక్క సంపూర్ణ సంక్షేమం ఎక్కడ ఉంది అంటే వాళ్ళు భగవంతుని యొక్క భక్తులుగా మారినప్పుడు ఉంటుంది. భక్తుడైన రాజు ఎవరైతే వేదశాస్త్రానికి అనుగుణంగా రాజపాలన చేస్తున్నారో అలాంటి వ్యక్తి ప్రజలందరూ కూడాను అత్యున్నతమైన సంక్షేమాన్ని పొందాలని కోరుకుంటారు. అందుకని ఈ ఉపరితలంగా సూపర్ఫిషియల్‌గా కనిపించేటువంటి సేవల్లో నిమగ్నం కాకుండా ఉన్నతమైన సేవలో నిమగ్నమవుతాడు. దానివల్ల ఏం జరుగుతుంది? చాలామంది అనుకుంటారు అలా అయితే ఎలాగండి అని. కాదు. మీరెప్పుడైతే భగవంతుని భక్తి వాళ్ళకి నిజమైన సంక్షేమాన్ని చేస్తారో ఈ ఉపరితలంలో కనిపిస్తున్నటువంటి చిన్న చిన్న సంక్షేమాలు అవి మన ప్రయత్నం లేకుండానే సఫలీకృతం అవుతాయి. అవన్నీ కూడాను తీరిపోతాయి. అందుకని నిజమైనటువంటి రాజు వేదశాస్త్రాల ప్రకారంగా పరిపాలన సాగిస్తున్నటువంటి రాజు గోవధనిని ఆపేస్తాడు. జంతువధశాలని మూసివేయిస్తాడు. అలాంటి రాజు భక్తుడైనటువంటి వ్యక్తి రాజు అయితే ఆ వ్యక్తి ఒక్కరి సంతృప్తి కోసమని, ఒక్క జీవి యొక్క సంతృప్తి కోసమని, భౌతిక ఆనందం కోసమని ఇంకో జీవిని సంహరించే విధి విధానాన్ని ఖండించి అది తన రాజ్యంలో ఉండకుండా చూస్తాడు. అలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి రాజు ఆ భక్తుడు పరీక్షిత్ మహారాజు. భక్తుడైన వ్యక్తికి అన్ని సుగుణాలు కూడాను ప్రభావితమవుతాయి, కనిపిస్తుంటాయని చెప్పుకుంటాం కదా! పరీక్షిత్ మహారాజ్ కూడా భగవద్భక్తుడు. అందుకని ప్రజా పరిపాలన ఎలా చేయాలి? ప్రజలలోని ప్రతి వ్యక్తి కూడాను ఆనందమయ జీవితాన్ని గడపాలి అంటే ఏం చేయాలి? అనేటువంటిది ఆలోచించేటువంటి వ్యక్తి. ప్రజలు అంటే కేవలము మనుషులొక్కరే కాదు. రాజ్యంలో ఉండేటువంటి జంతువులు, వృక్షాలు, ఇతర జీవాత్మలన్నీ కూడాను రాజు యొక్క సంక్షేమంలో ఉంటాయి. రాజకీయ నాయకులకి ఈ అవగాహన ఏది ఉండదు. స్వార్థ చింతనతోని ఏదో అధికారము అనేటువంటిది వాళ్ళ చేతిలో ఉంటుంది కదా అనేటువంటి భావనతో రాజకీయాలలోకి ప్రవేశిస్తుంటారు ఈ పరిజ్ఞానం ఏది లేకుండాను. కానీ ఏం జరుగుతుంది? తదుపరి జీవితంలో హేయమైన జీవితాన్ని కొన్ని కోటాను వందల వేల లక్షల కోట్ల సంవత్సరాల వరకు హేయమైన జీవితాన్ని గడపాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ యొక్క బాధ్యత చాలా పెద్దది. ప్రజలలో ఎవరైనా దుర్మార్గంగా ప్రవర్తించి ధర్మశాస్త్రాన్ని అనుసరించకుండా ఉన్నారనుకోండి, వాళ్ళు చేసే పాపాలకి బాధ్యత వహించవలసినటువంటిది రాజు అనేవాడికి ఉంటుంది.
మనం చాలా సార్లు చెప్పుకుంటాము రామరాజ్యము, రామరాజ్యము అని. ఆధునిక రాజకీయ నాయకులు కూడా ఈ విషయమే సంభాషిస్తుంటారు. రామరాజ్యం తీసుకొస్తాను నన్ను గెలిపించండి. అసలు రామరాజ్యం అంటే అర్థం ఏంటి? మనం చదువుకుంటాము రామాయణంలో కానీ, ఇతర ప్రదేశాల్లో చెప్పినప్పుడు గానీ, రాముడి రాజ్యంలో ప్రజలందరూ సంక్షోభాన్ని ఎలాంటి సంక్షోభము లేకుండా ప్రశాంతమైన జీవితాన్ని గడిపారు. ఋతువులన్నీ సక్రమంగా తమ తమ విధిని నిర్వర్తించాయి. పుష్కలమైన పంటలు లభించాయి. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. ఇవన్నీ కనబడేటువంటి పైకి కనబడే లక్షణాలు. కానీ రాముడు ఎలాంటి రాజ్యపాలన చేశారు? వేద శాస్త్రాలకి అనుగుణంగా రాజ్యపాలన చేశారు. ఎంతవరకి అంటే అత్యంత ప్రియతములైనటువంటి తన భార్యని కూడాను రాజుగా ఉంటే నిర్వర్తించవలసినటువంటి కార్యక్రమాల కోసం తన భార్యని కూడా త్యజించాడు. అంత గొప్ప పురుషోత్తముడు రామచంద్రుడు. రాజుగా తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించడం కోసమని తాను తీసుకున్నటువంటి కొన్ని చర్యలు చాలా మందికి అర్థం కావు. సీతామాత అంటే రామచంద్రుడికి అత్యంత ప్రీతి. కానీ రాజుగా ఉన్నాడు కాబట్టి తన స్వార్థ చింతన కోసము ప్రీతి కదా భార్య అంటే, అందుకని సామాన్య జనావళిలో ఉన్నటువంటి అభిప్రాయాన్ని, తప్పుడు అభిప్రాయమే అయినా కూడాను, సరైన అవగాహన లేని అభిప్రాయం అయినా కూడాను, అది ధర్మశాస్త్రం కూడాను దాన్ని ఉల్లంఘించి జీవించడానికి ఇష్టపడక తన వ్యక్తిగతమైనటువంటి ఆనందాన్ని త్యజించడానికి సిద్ధపడ్డాడు రామచంద్రుడు. సిద్ధపడడం ఏమిటి? త్యజించాడు. అది రామరాజ్యము అంటే. వ్యక్తులు సరైన పరిజ్ఞానం లేకుండా ఇలాంటి ప్రతిజ్ఞలు చేసేస్తూ ఉంటారు. రామరాజ్యం తేవాలి అంటే ధర్మశాస్త్రాలకి అనుగుణంగా రాజ్యపాలన చేయాలి. అప్పుడు రామరాజ్యము మన ఏ ప్రయత్నం లేకుండానే వచ్చేస్తుంది. ప్రజలందరూ సుఖశాంతులతో ఉండగలుగుతారు. వ్యక్తులు అనవచ్చు, అదంతా బానే ఉంది, విన్నదంతా బాగుంది, కానీ నేను రాజుని కాదు, మామూలు మనిషిని. నేనెలాగా అందరి సౌకర్యానికి, సుఖ సంతోషాలకి భాగస్వామిని కాగలను? వాళ్ళ సంక్షేమాన్ని ఎలా ఆకాంక్షించగలను? మీరు కూడా దాంట్లో భాగస్వాములు కావచ్చు. భగవంతుడు మనకి పరిజ్ఞానాన్ని ఇచ్చాడు. మనమెవరు, భగవంతుడెవరు, మన మధ్య ఉన్న సంబంధం ఏమిటి, మానవ జీవితంని ఎలా కొనసాగించాలి అనేటువంటి పరిజ్ఞానాన్ని మనకి భగవద్గీత, శ్రీమద్ భాగవతం ద్వారా ఇచ్చారు. నిజమైన సంక్షేమం ఎవరైనా చేయాలి అనుకుంటే ముందు ఈ విధానాన్ని తమ జీవితంలోకి అవలంబించగలగాలి. ఈ జీవితంలోకి స్వీకరించి అవలంబించాలి. యజ్ఞే సంకీర్తన ప్రాజయే, యజ్ఞే సంకీర్తన ప్రాయ. కలియుగంలో నిర్దేశించబడినటువంటి ఏకైక యజ్ఞము సంకీర్తన యజ్ఞము. సంకీర్తన యజ్ఞాన్ని తమ జీవితంలోకి స్వీకరించి దాన్ని పాటిస్తూ ఇతరులు కూడాను దాన్ని అర్థం చేసుకొని పాటించేలా చేయడము ప్రపంచం మొత్తానికి కూడా మనం చేస్తున్నటువంటి గొప్ప సంక్షేమము. మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి నానుడి మనం చాలా సందర్భాల్లో వింటుంటాము. అది ఎలాంటి నానుడి అంటే, బుద్ధుడు వచ్చి వేదశాస్త్రాలన్నీ కూడా తీసుకెళ్లి సముద్రంలో విసిరేయండి అని చెప్పారు. ఎందుకని? వ్యక్తులు స్వార్థపూరితంతో, బ్రాహ్మణులను పిలువబడుతున్న వాళ్ళు కూడాను స్వార్థంతోని వేదశాస్త్రాల్లో చెప్పినటువంటి విజ్ఞానాన్ని వక్రీకరించి తమ స్వార్థం కోని తమ ఇంద్రియ తృప్తి కోసం వినియోగిస్తున్నారు. కాబట్టి వాళ్ళతో వాదిస్తే కూడా ప్రయోజనం లేదు. వాదోపవాదాలతో సమయం వృధా. వాళ్ళు ఆ మానసిక స్థితిలో లేరు. వాళ్ళ చైతన్యం ఎంత దిగజారిపోయి ఉంది అంటే వేదశాస్త్రాలని వాళ్ళ
ఇంద్రియ తృప్తి కోసం వినియోగించుకునేటువంటి నీచమైన స్థితిలో ఉన్నారు వాళ్ళు. సమాజం అంతా అలా ఉండింది. బ్రాహ్మణులు అని పిలువబడుతున్న వాళ్ళు ఎలా ఉన్నారు అంటే, క్షత్రియ, వైశ్య, శూద్ర అనేటువంటి వాళ్ళు ఇంకా ఎలాంటి స్థితిలో ఉన్నారో ఆలోచించవచ్చు. అందరూ కూడా దిగజారిపోయిన స్థితిలో ఉన్నారు. అందుకని వేదశాస్త్రాల మాట కూడా మాట్లాడకుండా అన్నిటిని తీసుకెళ్ళి సముద్రంలో విసిరేయమన్నాడు. ఏమన్నాడు? వ్యక్తులందరినీ కూడాను మానవ జీవన స్థితికి తీసుకురావడానికి, మనుషులుగా మార్చడానికి అహింస పరమో ధర్మః అని చెప్పారు. అలాంటిదే మానవ సేవయే మాధవ సేవ అని ప్రస్తుత కాలంలో వచించడం కూడా. మానవ సేవయే మాధవ సేవ ఎందుకనంటే, ఎలాంటి కరుణ, జాలి అలాంటివేమీ లేని వాళ్ళకి కూడాను ఆ గుణాలని పరిచయం చేయడానికి నిర్దేశించినటువంటి మానవ సేవయే మాధవ సేవ. కానీ దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండేది భౌతికమైనటువంటిది. అలా ఎలాగైతే అహింస ఒక్కటే పరిపూర్ణత్వాన్ని సిద్ధింపజేయలేదు. బుద్ధుడు చెప్పిన బుద్ధుడు స్వయంగా భగవంతుడే అయినప్పటికీ ఆయన అవతరించి బోధించిన విధానాన్ని ఏమని చెప్పారు? శూన్యవాదము అన్నారు. సంపూర్ణత్వాన్ని సిద్ధింపజేస్తుందా? లేదు. కానీ వ్యక్తులని సంపూర్ణ స్థితికి పోవడానికి కావలసినటువంటి కొన్ని సదుపాయాన్ని కలిగించి వ్యక్తులని హీనమైన జంతువుల కన్నా హీనంగా జీవిస్తున్నటువంటి మనుషులని మనుషుల స్థాయిలోకి తీసుకురాగలుగుతుంది ఆ శూన్యవాదం. అలాగే మానవ సేవయే మాధవ సేవ అన్నది కూడాను అలాంటిదే. మరీ దిగజారిపోయి ఎలాంటి కార్యక్రమాల్లో కూడా నిమగ్నం కానటువంటి అధములు కనీసంగా మానవులకు సేవ ఈ విధంగా చేసి కొంత పుణ్యాన్ని సంతరించుకొని తద్వారా తమ చైతన్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి దోహదపడుతుందేమో కానీ అది పరిపక్వతని సిద్ధింపచేయలేదు. మనం ఇప్పుడున్న స్థితి ఏమిటి అంటే కలియుగంలో స్వర్ణయుగము, స్వర్ణకాలము అని చెప్పబడినటువంటి స్థితిలో మనం ఉన్నాము. శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన తరువాత 10,000 సంవత్సరాల్ని కలియుగంలోని స్వర్ణయుగము అని చెప్పారు. అందుకనే మనము ఈ స్థితి యొక్క, ఈ పరిస్థితుల యొక్క, ఈ కాలం యొక్క స్థితిని సద్వినియోగం చేసుకొని భగవద్గీత, భాగవతాన్ని స్పష్టంగా అర్థం చేసుకోగలగాలి. ఒక విషయం ఏంటి అంటే మనకిది స్వర్ణయుగం కాబట్టి ఇవి చెబుతూ ఉంటే కూడాను తేలికగా, సులభంగా అర్థమైపోతున్నాయి. పామరులకి భగవంతుడిని విశ్వసించిన వాళ్ళకి ఇవి కూడా అర్థం కాకపోవచ్చు. కానీ అర్థమవుతున్న వాళ్ళకి కూడాను ఇది సులభంగా అర్థం కావడానికి మూల కారణం ఏమిటి అంటే భగవంతుని ప్రత్యేక కృప ఈ కాలంలో ఉంది. ఈ కాలంలో వ్యక్తులు భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానాన్ని స్వీకరించాలని ఆసక్తిని కనబరిస్తే భగవంతుడు వెంటనే వారికి ఆ పరిజ్ఞానం అందేలాగా చేస్తున్నాడు. ఎందుకంటే ప్రత్యేకమైన కృప ఉంది. ఆలోచించండి, సత్యయుగ కాలంలో ఉన్న వ్యక్తులు మనకన్నా కూడా చాలా 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 తెలివివంతులు. వాళ్ళ జీవిత కాలమే 1,00,000 సంవత్సరాలు ఉంది. వేద శాస్త్రాలని కూడా అభ్యసించిన వాళ్ళు. తమ జీవిత కాలంలో 60% అంటే 60,000 సంవత్సరాలు, 1,00,000 సంవత్సరాలు, 60,000 సంవత్సరాలు తపస్సు చేయడానికి సిద్ధపడ్డ వ్యక్తులు. అలాంటి వాళ్ళకి కూడాను భగవంతునికి సంబంధించిన పరిజ్ఞానం అందడానికి అంత కష్టపడాల్సిన అవసరం ఏమొచ్చింది? దానితో కంపేర్ చేస్తే మనం 100 సంవత్సరాలు ఇలాగా ప్రయత్నించినా కూడా మనకు భగవంతుడి గురించి ఒక చిన్న విషయమైనా బోధపడుతుందా? కూడదు. అలా భౌతికంగా లెక్కేసుకొని ఆలోచిస్తే ఏం కూడదు. కానీ ఎందుకు జరుగుతోందది? ఇది కలియుగంలో ఈ కాలం ఏదైతే ఉందో స్వర్ణయుగం ఈ 10,000 సంవత్సరాలు. అందుకని భగవంతుడు కొద్ది ప్రయత్నంతో మనం చెయ్యాలి అనుకుంటే చాలు మనకంతా ఇచ్చేస్తున్నాడు. పరిజ్ఞానం అంతా ఇచ్చేసి ముందుకు తీసుకెళ్తున్నాడు. భగవంతుడు చెయ్యి పట్టుకొని లాగి మరీ తీసుకెళ్తున్నాడు. అలా సౌలభ్యంగా లభ్యమవుతుంది కాబట్టి మనము దాన్ని కొన్నిసార్లు తేలికైందిలే. అంత సీరియస్‌నెస్ కాదు. మనమే మళ్ళీ సత్యయుగంలో జన్మించాల్సినటువంటి దుర్గతి ఏర్పడితే, దుర్గతి అని ఎందుకన్నాను అంటే, ఇంత పరిజ్ఞానం మనకొచ్చిన తర్వాత కూడాను, మనం దీన్ని సద్వినియోగం చేసుకొని జన్మ మృత్యు జరావతి చక్రం నుంచి బయటపడకుండా మళ్ళీ సత్యయుగంలో అవతరించాము అంటే దుర్గతే.
అలాంటి స్థితి గాని ఏర్పడింది. సత్యయుగం దాకా ఎందుకు, ఇదే కలియుగంలో ఈ 10,000 సంవత్సరాల తర్వాత జన్మించామనుకోండి, అది కూడా దుర్గతే. అసలు మళ్ళీ జన్మించాము అంటేనే నిజానికి దుర్గతి. ఇంతటి పరిజ్ఞానాన్ని సంతరించుకొని పరిపూర్ణత్వాన్ని సిద్ధించుకోలేకపోతే, అది కూడా ఎలాంటి పరిపూర్ణత్వాన్ని చూడండి. ఫ్రీ పాసెస్ ఇచ్చేశారు. గోలోక బృందావనం వెళ్ళడానికి చైతన్య మహాప్రభు వచ్చేసి రండి, రండి, రండి అని అందరిని తీసుకెళ్తున్నారు. ప్రత్యేకమైన కృపని కనబరుస్తున్నారు ఇక్కడ ఈ 10,000 సంవత్సరాలు కలియుగంలో. దాన్ని మనం స్వీకరించకపోతే మనకన్నా పెద్ద దురదృష్టవంతులు కాగడా పెట్టి వెతికినా దొరకరు. అందుకని నిజమైన సంక్షేమము ఏమిటి అంటే, ఈ కృష్ణ చైతన్య మార్గాన్ని మన జీవితంలోకి అన్వయించుకోవడమే నిజమైన మొట్టమొదటి సంక్షేమ సూత్రము. మనం దీన్ని స్వీకరించకపోతే మన స్థితి ఎలా ఉంటుంది? దారుణమైన స్థితిలోకి మనమే వెళ్ళిపోతున్నాం. అంటే మనని మనమే ఉద్ధరించుకోవట్లేదు సంక్షేమం ఎదుటి వాళ్ళకి చేయడం తర్వాత. ఈ పరిజ్ఞానాన్ని సంతరించుకున్న ఎవరైనా కూడాను హరినామాన్ని జపించి తీరవలసిందే. అది చేయకపోతే వాళ్ళకన్నా పెద్ద మూర్ఖులు ఉండరు, వాళ్ళకన్నా పెద్ద అజ్ఞానులు ఉండరు, వాళ్ళకన్నా పెద్ద దురదృష్టవంతులు కూడా ఉండరు. మూర్ఖులు ఎందుకును అంటే ఇంత పరిజ్ఞానాన్ని సంతరించుకొని కూడాను దాన్ని పాటించకుండా ఉండడం. అజ్ఞానులు ఎందుకనంటేని దీని యొక్క విశిష్టతని అర్థం చేసుకోకపోవడం మూలంగా అజ్ఞానులు అని చెప్పుకోవచ్చు తప్పకుండా. దురదృష్టవంతులు ఎందుకనంటే ప్రత్యేకమైన కృపతోని భగవంతుడు దీన్నంతాను సులభతరం చేసి మనం పాటించే విధంగా మార్చి సులభంగా ప్రయత్నిస్తే చాలు లాక్కెళ్ళిపోతున్నారు భగవంతుడు. అంత సులభంగా చేసినటువంటి ఈ కాలంలో జన్మించి కూడాను దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే మనకన్నా దురదృష్టవంతుడు ఎవరుంటారు? పేదరికంతో అలమటిస్తున్న వ్యక్తి డబ్బు కోసం చాలా చాలా కష్టపడుతున్నప్పుడు వాడికి ఎదురుగా ఒక బంగారు గని దొరికిందనుకోండి, కావలసినంత బంగారం వాళ్ళ చేతితో తీసుకోవచ్చు, కావలసిన ధన సంపదని సమకూర్చుకోవచ్చు. కానీ అలా చూసి వాడు దాన్ని ఏమీ ముట్టుకోకుండా అలా వెళ్ళిపోయాడు అనుకోండి, దురదృష్టవంతుడా కాదా? గని దగ్గర ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఏమని, ఇదంతా ఉచితం, మీ పేదరికాన్ని తొలగించడానికి మేము ఇదంతా ఇస్తున్నాం, వచ్చి తీసుకోండి అంటే కూడాను వాడు తీసుకోవడానికి ఇష్టపడలేదనుకోండి, వాడికన్నా దురదృష్టవంతుడు ఇంకేమైనా అంటాడా? వెళ్ళి మళ్ళీ ఏ కూలి పనో చేసుకొని పొట్టకూడి కోసం ప్రయత్నిస్తున్నాడు అనుకోండి, వాడిని ఏమంటాం మనము? దురదృష్టవంతుడు అంటామా, అజ్ఞాని అంటామా, ఏమనాలి వాడిని? మనము భగవంతుని యొక్క భక్తిని స్వీకరించకపోతే మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్న వాళ్ళతో సమానమవుతాము. బంగారు గని ఐశ్వర్యం కోసం ప్రాకులాడుతున్నప్పుడు, ధన సంపత్తి కావాలని ఆకాంక్షిస్తున్నప్పుడు, తినడానికి కూడా తిండి లేని పరిస్థితిలో ఉన్న వ్యక్తికి బంగారు గనినే ఇచ్చేస్తే దాన్ని స్వీకరించకుండా, ఇది కాదండి, నాకు కూలి పని కావాలి, అది చేస్తేనే నాకు డబ్బులు వస్తాయి అన్నవాడిని మూర్ఖుడు అనకుండా ఏమంటాం? దురదృష్టవంతుడు అనకుండా ఏమనగలం? భౌతిక జీవన విధానానికి అలవాటుపడ్డటువంటి వ్యక్తులు ఈ కలియుగంలో మనందరికీ కూడాను భగవద్భక్తికి సంబంధించిన పరిజ్ఞానము శ్రీల ప్రభుపాద వారి కృప వల్ల కానివ్వండి, చైతన్య మహాప్రభు కృప ప్రభుపాద వారి ద్వారా మన దాకా చేరి అది మనకి వసంగబడింది. దాన్ని మనం స్వీకరించకుండా భౌతికమైన కార్యక్రమాల్లో నిమగ్నమైతే మనకన్నా పెద్ద దురదృష్టవంతుడు, అజ్ఞాని, మూర్ఖుడు ఎవరైనా ఉంటారా? ఆలోచించండి. మనకి ఇవ్వబడినటువంటి పరిజ్ఞానము సామాన్యమైనటువంటి పరిజ్ఞానం కాదు. ఇది మన శక్తి మూలంగా వచ్చింది కాదు. అదృష్టవశాత్తు మనం ఈ కాలంలో జన్మించాం కాబట్టి భగవంతుని కృప అపారంగా ఉంది. అందుకని మనకి ఇది సులభంగా లభ్యమవుతుంది. దాన్ని తేలికగా తీసుకొని విసిరికొట్టకండి. స్వీకరించి జీవితంలోకి అన్వయించుకోండి. అది చాలా తేలికైన విషయము. మీ 24 గంటల్లో 2 గంటల కాలాన్ని వెచ్చించి హరే కృష్ణ మహామంత్రాన్ని జపించండి. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే.
ఎలాంటి ఖర్చు లేదు. ఎలాంటి శ్రమ లేదు. నోరు మన దగ్గరే ఉంది. చెవి మన దగ్గరే ఉంది. చాలా సులభంగా పాటించవలసిందే. కానీ దీనివల్ల వచ్చేటువంటి లబ్ధి మనము ఊహించలేము. సో, దయచేసి విజ్ఞప్తి ఏమిటంటే అందరూ కూడాను దీన్ని అర్థం చేసుకొని దీన్ని స్వీకరించండి. మీ జీవితంలోకి స్వీకరించి 16 మాలల జపము చేయండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఇది నిజమైన సంక్షేమము. నిజమైన సంక్షేమ కార్యక్రమము. ముందు మన సంక్షేమాన్ని చూసుకుంటే మనము సంక్షేమంగా ఉంటే ప్రపంచానికి కూడా సంక్షేమాన్ని అందించగలుగుతాము. మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్ళుంటే మీరు గమనించి ఉంటారు. ఆక్సిజన్ సరిగా అందనప్పుడు వాళ్ళు ఏం చెప్తారు అంటే ఒక విషయం చెప్తారు. ముందు ఆక్సిజన్ సరిగ్గా అందనప్పుడు పైనుంచి ఒక కప్పు లాంటిది వేలాడుతుందనమాట. ఆక్సిజన్ తగ్గిపోయినప్పుడు క్యాబిన్‌లో. అవి ఆక్సిజన్ సిలిండర్ నుంచి వచ్చే ఆక్సిజన్ అది. వాళ్ళేం చెప్తారు? ముందుగా మీరు ధరించండి. మీకెవరైనా చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి ధరించే పద్ధతి తెలియకపోతే ముందు వాళ్ళకి పెట్టే ప్రయత్నం చేయకండి. ముందు మీరు ధరించండి. దాని తర్వాత పిల్లలకు పెట్టండి అని చెప్తారు. ఎందుకని? మీరు ముందు సంక్షేమంగా ఉండాలి. మీరే ఆక్సిజన్ అందకుండా స్పృహ కోల్పోయారనుకోండి, పక్కవాడికి ఎలా సహాయం చేయగలుగుతారు? అందుకని వాళ్ళు ముందు మీరు ఆ ఆక్సిజన్ మాస్క్ పెట్టుకోండి. అంటే మీరిప్పుడు సంక్షేమంగా ఉన్నారు. ఇంకో 10 మందికి హెల్ప్ చేయగలుగుతారు. అదేవిధంగా నిజంగా ప్రపంచంలో ఎవరికైనా మీరు సంక్షేమ కార్యక్రమం చేయాలి అనుకుంటే, వాళ్ళకేదైనా సేవ చేయాలి అనుకుంటే, ముందు మీరు సంరక్షించుకోండి. ఆ సంరక్షణ ఎలా లభిస్తుంది? హరినామ సంకీర్తన ద్వారా కృష్ణ చైతన్య మార్గాన్ని జీవితంలోకి స్వీకరిస్తే, ఆ సంక్షేమం మనల్ని మనం చేసుకున్న వాళ్ళమవుతాము. ముందు మనం సంక్షేమంగా ఉంటే, ఇంకా 10 మందికి కూడా సహాయం చేయగలుగుతాం. ప్రపంచానికి అందరికీ కూడాను సంక్షేమాన్ని అందించడానికైనా కూడాను మన సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, లేదు అంటే లేదండి నాకు ప్రపంచానికి ఏదో సంక్షేమం చేయాలనే ఆలోచన లేదు. నా స్వార్థమే నాకు ముఖ్యం అనుకున్నా కూడాను, ఆ స్వార్థ చింతనతో ఆలోచించినా కూడాను, మన సంక్షేమం కోసమైనా కూడాను భక్తి మార్గాన్ని స్వీకరించాలి. మీరు ఎలాంటి ఆలోచనా పరిధిలో ఉన్నవాళ్ళైనా సరే, వ్యాపార దృష్టితో ఆలోచించినా, నిర్మల హృదయంతో ఆలోచించిన, సేవాభావంతో ఆలోచించిన, స్వసంస్కారం గురించి ఆలోచించిన, ఇతరుల సంస్కారాన్ని గురించి ఆలోచించిన, వాళ్ళకి కూడా సహాయం చేయాలనుకున్నా కూడాను చేయవలసినటువంటి ఏకైక మొట్టమొదటి సూత్రం ఏమిటి అంటే, మనము కృష్ణ చైతన్య మార్గాన్ని మన జీవితంలోకి స్వీకరించి తీరాలి. దానికి ప్రథమమైనటువంటి అడుగు ఏమిటంటే 16 మాలలు జపం చేయడము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఈ మంత్ర జపాన్ని దయచేసి అందరూ కూడాను నిర్లక్ష్యం చేయకుండా చేయండి. అది మీరు నిజంగా మీకు మీరు ప్రపంచం మొత్తానికి చేస్తున్నటువంటి పెద్ద సంక్షేమ కార్యక్రమం. దయచేసి అర్థం చేసుకొని దీన్ని పాటించే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనం ముగిద్దాం. ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ గాని, కామెంట్స్ గాని ఉంటే